ఈ రోజు నేను న్యూ బోర్న్ బేబీ తోటి రిలేటెడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పబోతున్నాను. ఎస్పెషల్లీ కొత్త పేరెంట్స్ కోసం. చాలా డౌట్స్ ఉంటాయి కొత్త పేరెంట్స్ కి. మనము న్యూ బోర్న్ బేబీని ఎలా చూసుకోవాలి, ఎందుకంటే చాలా జాగ్రత్తగా చాలా డెలికేట్ గా ఉంటారు బేబీస్. సో అందుకనే మనము చాలా ఇంపార్టెంట్లీ ఏంటంటే ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు, ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి. సో అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే బేబీని ఎప్పుడు వెచ్చగా ఉంచుకోవాలి, వార్మ్ గా పెట్టాలి, మంచి క్లోత్స్ తోటి కవర్ చేయాలి బేబీని. కాటన్ క్లోత్స్, దానిపైన వులన్ కూల్ క్లోత్స్ వేయాలి. ఒక క్యాప్, సాక్స్, గ్లవ్స్ అన్ని వేసుకుని బేబీ వెచ్చగా ఉంటే బేబీ ఫీడింగ్ కూడా మంచిగా తీసుకుంటుంది అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా తక్కువ అవుతాయి బేబీ. ఇది ఒక ప్రికాషన్. నెక్స్ట్ ప్రికాషన్ ఏంటంటే బేబీకి ఎవ్రీ 2 hours వన్స్ మనం ఫీడింగ్ చేస్తూ ఉండాలి. స్పెషలీ కొత్త బేబీ పుట్టూనే ఫస్ట్ అవర్ లోపల మనము బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి. అండ్ ఎవ్రీ 2 hours ఎన్ష్యూర్ చేయాలి బేబీ మంచిగా ఫీడింగ్ తీసుకునేటట్టు. అండ్ నైట్ లో కూడా బేబీకి మంచిగా ఫీడింగ్ ఇవ్వాలి ఎవ్రీ 2 hours వన్స్. ఇట్లాంటి పరిస్థితిలో బేబీకి ఇన్ఫెక్షన్స్ ఎంత అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది అండ్ బేబీది గ్రోత్ కూడా బాగుంటుంది. సో మనం అన్నెసెసరీగా వరీ అయ్యే అవసరం లేదు. బేబీకి మధ్య మధ్యలో వాటర్ ఇచ్చేది, లేకపోతే గ్రైప్ వాటర్, షుగర్ వాటర్, హనీ ఇవన్నీ ఇచ్చే అవసరం అసలు లేదు. ఫస్ట్ 6 months దాకా బేబీకి వాటర్ కూడా ఇచ్చే అవసరం ఉండదు. ఓన్లీ మదర్ మిల్క్ లోనే అన్ని న్యూట్రియంట్స్, అవసరమైన నీళ్ళ పదార్థము అండ్ హంగర్ సాటిస్ఫై అయ్యేది అన్ని పదార్థం బేబీకి మదర్ మిల్క్ లోనే 100% దొరుకుతుంది. అందుకనే ఫస్ట్ 6 months దాకా బేబీకి ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ మదర్ మిల్కే ఇవ్వాలి. దాని తర్వాత బేబీకి మనము వ్యాక్సినేషన్స్ కూడా కరెక్ట్ టైంకి ఇవ్వాలి. వ్యాక్సినేషన్ టైంలోనే డాక్టర్ది జనరల్ చెకప్ కూడా చేయించుకోవాలి బేబీకి. అపార్ట్ ఫ్రమ్ దిస్ బేబీకి ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అప్లై చేయకూడదు స్కిన్ మీద. ఎక్సెసివ్ కాజల్ అప్లికేషన్ లేకపోతే అంబిలికల్ కార్డ్ ఒక 5 to 7 days లో డ్రై అయిపోయి పడిపోతుంది. దాని మీద కెమికల్స్ లేకపోతే టర్మరిక్ అట్లాంటిది ఎంత వేయకూడదు, అట్లాంటిది పుయ్యకూడదు బేబీ మీద. ఎందుకంటే దాంతో ఇన్ఫెక్షన్ అవుతుంది. బేబీ చర్మంలో నుంచి కూడా కొన్ని కెమికల్స్ అబ్జార్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే కోకోనట్ ఆయిల్ అప్లికేషన్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే అది బేబీకి మంచి హైడ్రేషన్ అండ్ ఇమోలియంట్ లాగా, ఒక మాయిశ్చరైజర్ లాగా అది యాక్ట్ చేస్తుంది. సో గుడ్ మాయిశ్చరైజర్ ఆర్ కోకోనట్ ఆయిల్ ఇస్ బెస్ట్. ఇది స్కిన్ ప్రొటెక్షన్ కోసం అని. సో ఎటువంటి ఎక్స్ట్రా థింగ్స్ చేయక్కర్లేదు. బేబీని వార్మ్ గా ఉంచాలి, ఫీడింగ్ మంచిగా ఇవ్వాలి, ఇమ్యునైజేషన్ టైంకి ఇవ్వాలి, వైటమిన్ డి డైలీ ఇవ్వాలి బేబీకి. అండ్ ఈ ప్రికాషన్స్ స్కిన్ మీద ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేకపోతే బేబీ నోట్లో, ఇయర్ లో ఎటువంటి డ్రాప్స్ అనేది వేయకూడదు మనము. ఈ జాగ్రత్తలు తీసుకుంటే యువర్ బేబీ విల్ బి సేఫ్ అండ్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ వరీ. థ్యాంక్ యూ.